శ్రీ గురుభ్యో నమ. హాయ్ అండి. ఇది చూసి అసలు తీసేసుకోవాలని ఉంది కదా. మీ బ్లౌజ్ మీ శారీ తెచ్చేసుకోండి, దీనికి మ్యాచింగ్ ఏది ఉందో దానికి తీసేసుకోవచ్చండి. అసలు కల్నేత ఉందండి, ఇది బ్లూ అండ్ గ్రీన్ అండ్ పర్పుల్, రాదర్ గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ బార్డర్ రాణి పింక్ వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే నాకే చిన్నపిల్ల నేనే చిన్నపిల్లని అయి ఉంటే ఇది ఒక లంగా కుట్టించేసుకునేదాన్ని కదండి కదా. సో ఈ బ్యూటిఫుల్ పీస్ ఓన్లీ 250 ప్లస్ షిప్పింగ్ అండి. వన్ సైడ్ ఇంతకు చూపించింది, దీన్ని బ్యాక్ ఇది ఫుల్ రిచ్ పళ్ళు. సో మీరు ఇది చిన్నపిల్లలకైతే బ్లౌజ్ లంగా కుట్టించేయచ్చు, మీరు కావాలంటే 2 బ్లౌజులు చేయించుకోవచ్చు. 1.25 to 1.4 ఉంటుందండి అది ఈజీగా. అండ్ ఓన్లీ 250 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ దండి ఇది గ్రీన్కి రాణి పింక్ బ్లౌజ్, సారీ బార్డర్ అండి. సో ఫుల్ వీవ్ బుటీస్ వస్తాయి ఇలా. ఓకే, ఇది బార్డర్ చాలా బాగుంది కదా. ఇంకో సైడ్ చూసేద్దాము. ఓకే, ఇది కూడా 1.2 to 1.5 మీటర్స్ ఉంటుందండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 220 ప్లస్ షిప్పింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్కి పీకాక్ బుటీస్, అమేజింగ్ పీస్ అండి. ఇది బార్డర్ రెడ్ బార్డర్, ఇది ఒక సైడ్, మీరు ఇంకో సైడ్ చూసేసేయండి. వావ్, ఫుల్ రెడ్ అండి. తీయకండి, ఒక నిమిషం బ్లడ్ వస్తుంది. ఓకే, దగ్గర నుంచి చూపించేస్తాను. ఇది బుటీస్ అండి. ఫుల్ ఒక సైడ్ అంతా ఇలా ఉంటుంది, ఇంకో సైడ్ ఆఫ్ వైట్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 220 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఇదేమో మీకు గోల్డ్ అండ్ మధ్యలో అంతా గోల్డెన్ షేడ్ విత్ పర్పుల్ వస్తుంది. బార్డర్ మాత్రం పింక్. చాలా బాగుందండి ఈ పీస్ అయితే. అసలు మీరు బార్డర్ ప్లస్ వెనకాల సైడ్ కూడా యూస్ చేసేసుకోవచ్చు, మీరు కావాలంటే ఆ పర్పుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ పీస్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 250 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బా, ఇదైతే అసలు మీరు ఏ శారీ కన్నా మ్యాచ్ చేసేసుకోవచ్చండి. గ్రీన్ కన్నా, సిల్వర్ కన్నా, గోల్డ్ కన్నా, పింక్, ఆరెంజ్, ఇన్ని షేడ్స్కి సెట్ అయిపోతుందండి ఈ బ్లౌజ్. ఇంత బ్యూటిఫుల్ పీస్ ఇస్ ఓన్లీ 300 రూపీస్ ప్లస్ షిప్పింగ్. సో ఇది కూడా అరౌండ్ 1.2 to 1.5 మీటర్స్. ఇది ఈ సైడ్ కూడా ఎంత బాగుందో. మీరు దీన్ని చిన్నపిల్లలకి లాంగ్ డ్రెస్ లాగా చేస్తే ఇంకా అస్సమ్ ఉంటుందండి అసలు ఇది. నెక్స్ట్ పీస్ చూసేద్దాము. పింక్, ఇది బేబీ పింక్కి రెడ్ బార్డర్. ఒక్కటైతే చూసుకోండి, పింక్స్ చాలా తక్కువ వస్తాయి ఈ పీసెస్లో. వచ్చింది మాత్రం మీరు తీసి పెట్టేసుకోవడం బెటర్. చాలా తక్కువ వస్తున్నాయి అసలు. మేము ఎంత ట్రై చేస్తున్నామో ఈ పింక్ షేడ్స్ కోసం, దొరకవు. సో దొరికినప్పుడే మీరు తీసి పెట్టేసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ 240 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంకో సైడ్ రెడ్కి ఫుల్ జరీ ఉంటుందండి. బ్యూటిఫుల్ పీస్. నెక్స్ట్ వచ్చి ఇది ఫుల్ గోల్డెన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అండి. ఇట్ ఈస్ ఓన్లీ 150 ప్లస్ షిప్పింగ్. 1 మీటర్ ఉందండి ఇది. సో ఫుల్ ఇట్లాగే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బార్డర్. ఓకే, వేరే పల్లోగా ఏం లేదు, ఫుల్ ఒకటే 1 మీటర్ ఫుల్ ఉంటుందండి. మీరు ఇది ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు, బ్లౌజ్ కుట్టించవచ్చు. బ్లౌజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇది టమాటో రెడ్ అండి. టమాటో రెడ్కి గ్రీన్, పీకాక్ గ్రీన్ బార్డర్. అసలు ఇది బార్డర్ హైలైట్ అండి. ఓకే, ఇది కల్నేత ఉందండి యాక్చువల్లీ, రెడ్ అండ్ పింక్ మిక్స్డ్. మీకు ఇక్కడ స్క్రీన్లో ఫుల్ రెడ్ కనబడుతుంది, ఇక్కడ కార్నర్లో చూడండి పింక్ కనిపిస్తుంది కదా. ఈ పింక్కి కొంచెం రెడ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ అండి మీకు ఈ ఫుల్ పీస్. దీని బార్డర్ చూడండి, అసలు తమలపాకుల్లాగా ఎంత బాగా, అసలు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి ఐడియాస్. ఎంత బాగుందో, నాకు చాలా నచ్చేసింది ఇది. ఇట్స్ ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు ఇంకో సైడ్ కూడా చాలా రిచ్గా వచ్చింది ఇది. మీరు స్లీవ్స్కి పింక్ పెట్టేసి బ్యాక్ అంతా ఇది యూజ్ చేసేసేమో అన్నట్టుగా నేను చాలా నచ్చేసింది ఇది కూడా. మన ట్రెడిషనల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. అండ్ నథింగ్, నో అదర్ కలర్ కెన్ బీట్ దిస్. ఇంత మంచి కాంబినేషన్, నైస్ గ్రీన్ విత్ రెడ్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 240 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి ఇంకో సైడ్ రెడ్లో చూసేయండి,
కదా, చాలా బాగుంది కదా ఈ పీస్. దీన్ని బ్లౌజ్ లాగే చేసుకుంటారు చిన్నపిల్లలకి. అసలు ఇది బార్డర్ కూడా ఇట్లా డబల్ వచ్చింది చూడండి, రెడ్కి మధ్యలో గ్రీన్ మళ్ళీ రెడ్. ఇంత యునీక్ పీస్ దొరకడం కష్టం. సో స్క్రీన్ షాట్ చేసేసేయండి ఇమీడియట్గా మీ బుక్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ పీస్ అండి, ఇది గోల్డెన్ విత్ గ్రీన్. అసలు ఇదైతే మీరు బార్డర్ చూసేసేయండి. ఇట్స్ ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్. ఏ పట్టు చీర, మీ పాత పట్టు చీరని కొత్త పట్టు చీర చేసుకోవాలంటే ఇలాంటి బ్లౌజులు వేసేయాలండి, చాలా బాగుంటాయి. అసలు ఇందులో మళ్ళీ ఈ పీకాక్స్ చూడండి, అసలు డిజైన్ చాలా బాగుంది. మీకు చాలా యూనిక్గా మీ చీర కనిపించాలి, పాత చీరలా కనపడద్దు అంటే ఇలాంటి బ్లౌజులు వేసేయాలండి. చూడండి ఇది అసలు, ఇది స్లీవ్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ దండి రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ గ్రీన్ బార్డర్. అన్నీ మీరు బార్డర్స్ గమనిస్తే చాలా నీట్గా వచ్చిందండి, వర్క్ కూడా వీవ్ అంతా చాలా నీట్గా ఉంది. అండ్ ఇదైతే ఫుల్ పింక్ అండ్ రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇట్స్ ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్. ఇదండి ఇంకో సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండ్ పర్పుల్, రాణి పింక్, అది బ్లూ, దిస్ ఇస్ బ్లూ ఏహే విత్ ఇవ్వండి. అసలు ఇది పీసే చాలా డిఫరెంట్గా ఉంది, ఇట్లా లీఫ్స్ లాగా వచ్చి సూపర్ ఉందండి ఇది. ప్లస్ బార్డర్ అన్నీ కలిపి అసలు కాసమ్ పీస్ అనాలండి దీన్ని. అయితే రిచ్ పళ్ళులా వచ్చింది ఇంకో సైడ్. సో ఈ పీస్ మీరు 2 సైడ్స్ చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 250 ప్లస్ షిప్పింగ్. వావ్, ఇది అయితే ఎక్సలెంట్ పీస్ అండి. ఇది పీచ్కి ఫుల్ ఫ్లోరల్. నేనైతే ఇట్లా చిన్న పాప ఫుల్ ఇట్లా ఘేరా లాగా వచ్చిన, అంటే చిన్న పాప ఇన్ ది సెన్స్ 2 years ఓల్డ్, ఇట్లా ఫుల్ లాంగ్ డ్రెస్ లాగా వేసుకున్నట్టుగా ఇమాజిన్ చేసేసుకుంటున్నాను. ఇది పైన బ్లౌజ్ ఆసమ్ ఉంటుందండి అసలు. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ పీస్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇట్ ఈస్ ఓన్లీ 240 ప్లస్ షిప్పింగ్. గ్రేలో అండి మీకు ఈ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది. బ్లౌజ్ పీసెస్లో ఇలాంటి కలర్స్ దొరకడం చాలా కష్టం. సో దొరికినప్పుడే స్క్రీన్ షాట్ తీసి కొనేసేసుకోండి. అంటే డబుల్ పే చేయాలనుకోండి. ఇట్స్ ఓన్లీ 150 ప్లస్ షిప్పింగ్. మల్టీ కలర్డ్ బార్డర్ అండ్ మల్టీ కలర్డ్ వన్ అదర్ సైడ్. ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ ఉందండి. నెక్స్ట్ వచ్చి మనకి మెహందీ గ్రీన్. యాక్చువల్లీ ఇదండి చాక్లెట్ అండ్ గోల్డెన్ మిక్స్డ్ అండి. అది మెహందీ గ్రీన్లా కనపడుతుంది. ఇప్పుడు మీరు బార్డర్లో చూస్తే ఆ చాక్లెట్ బ్రౌన్ కనపడుతుంది చూడండి. ఇక్కడ మిక్స్డ్ ఉన్నందుకే మీకు ఆ చాక్లెట్ కలర్ కనిపించట్లేదు, ఎక్కువ గోల్డెన్ కనిపిస్తుంది విత్ సిల్వర్ క్యారీ బూటీస్. ఓకే, దీనికి రెడ్ బార్డర్, సూపర్ కాంబినేషన్ అండి. ఇది ఇంకో సైడ్ రెడ్. మీరు బోత్ ది సైడ్స్ యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మోర్ దాన్ 1.3 1.5 ఉన్నట్టుంది. 1.5 ఈజీగా ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ ఓన్లీ 250 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇలాంటి మంచి మంచి ఇంకా పీసెస్ చూడడానికి ప్లీజ్ కమ్ లైక్, షేర్, కమెంట్ అండ్ నోటిఫికేషన్ బెల్ మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే